ప్రచారంలో భాగంగా జిల్లాపల్లి ఆబాది మరి ఇక్కడ కొత్తగా రావడం జరిగింది. ప్రజల మరి స్పందన కాంగ్రెస్ పార్టీ గెలిపేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి 10 ఏళ్ళ పరిపాలనలో ప్రజలకు ఏం మేలు జరిగింది అనేది ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మరి ప్రభుత్వం మారాలి, మార్పు రావాలి అన్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కావున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలంగాణలో ఎక్కువ మట్టుకు గెలిచే అవకాశం ఉంది. దేశమంతటా కూడా ఇవాళ మొదటి ఎన్నికల్లో మనము పక్క రాష్ట్రాల్లో చూస్తే కాంగ్రెస్కు మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి. కావున కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పడి మరి బీజేపీ ప్రభుత్వంలో ఏ విధమైన పరిపాలన చేశారో ప్రజలందరూ గుర్తించారు. మరి ఇవాళ పెద్ద ఇండస్ట్రీలు కానీ రకరకాల దేశాల్లో ఉన్న పెద్ద కంపెనీలు కానీ ఉన్నవారికి కట్టబెట్టి వాళ్ళ లాభం చేకూర్చడానికి బీజేపీ పనిచేసింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కొరకు, ప్రజా అభివృద్ధి కొరకు, ప్రజలు చేయితో ఇవ్వడానికి కొరకు ఆలోచన చేసి ప్రజల మన్నన పొందుతుంది కనుక ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మా జహీరాబాద్ పార్లమెంట్లో కూడా సురేష్ శెట్టి గారు ఒక మంచి స్వభావం గల మనిషి, గతంలో ఆయన ఎంపీగా చేశారు. మరి వారు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కొరకు, ప్రజా మేలు కొరకు పనిచేసిన వ్యక్తి. మరి గతంలో బీవీ పటేల్ గారు వారు ఎంపీగా ఉండి 10 సంవత్సరాలు, వారికి మరి కేసీఆర్ గారు కానీ ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన గ్రాంట్ ఆయన పెట్టుకొని కూడా పనిచేశారు కనుక ఆయన ప్రజలు సంబంధం లేకుండా వెళ్ళి కనుక వాళ్ళ ప్రజలు ఆయనను ప్రశ్నిస్తున్నారు, నువ్వేం చేసావు 10 ఏళ్ళని. కావున ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ఎంపీ మన సురేష్ శెట్టి గారు గెలవడానికి ప్రజలందరూ మరి వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది కనుక ఖచ్చితంగా సురేష్ శెట్టి గారు గెలుస్తారని చెప్పగలుగుతారు.